అందరికీ. ఈరోజు అయితే సెకండ్ డే, మేము వచ్చి నిన్న వచ్చినాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందికి వస్తున్నాం. ఎట్లుందో నేను మీకు పెడతా. నాకైతే అస్సలు నచ్చలేదు, కానీ ఆకలికి ఉండలేమిడ ఏం దొరకదు అని చెప్పి అనుకున్నాను. అలా ఫ్రైడ్ ఎగ్లో ఎల్లో తిన, ఓన్లీ ఉప్పు లేదు. అన్ని టేస్ట్ చేసి మీకు ఎట్లుంది. మరీ బాగాలేదని కాదు, కానీ ఓకే తినచ్చు మనం. కాఫీ ఫ్రెండ్స్, లాచే మకియాచో. తిండి బంద్ చేసి రోజు 10 సార్లు ఛాయ్ పోసినా తాగుతాను నేను. అంటే ఛాయ్కి బదులు కాఫీ అయినా టీ అయినా ఏదైనా. టీ మీన్స్ బ్లాక్ టీ. చక్కెర వేసుకుని మర్చిపోయాను. ఇలా చూసిన తర్వాత నాకు మాట్లాడుతున్నాను. సో ఇక మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం. మస్తు ఉంది బీచ్ అయితే. అక్కడికి పోయినాక మీకు మొత్తం వ్యూ ఎట్లుంటుందో నేను చూపెడతా. కింద నుంచి పోయినాం అనుకో మంచిగా పోవచ్చు. ఇట్లా వాళ్ళైతే రోడ్డు దాటాలి, కానీ ఇంక ఇట్లా నుండి పోతే మనకు ఏమంటారు చిన్న పార్క్ లెక్క మంచిగా ఉంది. తినడానికి మనం కొనుక్కోవచ్చు. మళ్ళీ అయితే ఆడ ఎండ బాగా కొట్టింది, అందుకే తిరగలేకపోయింది. ఇక్కడ కొంచెం నీడు ఉంది మంచిగా. ఎండాకాలం కదా, మస్తు మంది అలా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు బీచ్ని. బీచ్ వ్యూ కోసమే వచ్చిర్రు. అంత మస్తు ఉంది బీచ్ అయితే. మీకోసం ఒకసారి ఇక్కడ వ్యూ అంతా వ్యూ పెడతా. చలో, ఎంత మంచిగా ఉందంటే అసలు నాకు చెప్పడానికి అత్తలేదు, అంత మంచిగా ఉంది. ఇక్కడ సైకిల్ పట్టుకొని తిరగద్దని సెక్యూరిటీ అతను చెప్తున్నాను. Days night, I should be sleeping like alone. But when I get up to you, I find the things that you do will make me think now. చూడడానికైతే మస్తు ఉన్నాయి, కానీ ఎక్కువ చూపెడితే మీకు బోర్ కొడతానికి కొంచెమే చూపెడుతున్నా. ఆడోళ్ళకి ఎక్కడ పోయినా షాపింగ్ పిచ్ అయితే పోదు. అందుకే నేను కూడా ఎక్కడ ఏం కనబడ్డా పోయి అయితే ఇట్లున్నా కూడా ఏదో ఒకటి తీసుకుంటా. ఆడ తీసుకోబుద్ధి అవుతుంది. ఇక్కడ ఒక లాకెట్, అవన్నీ ఆయన సముద్రంలో నుండి తెచ్చిన గవ్వలు, ఆ తర్వాత స్టోన్స్, ఇంకా పాతకాలమి కొన్ని లాకెట్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. సో ఒకటైతే తీసుకున్నా నేను. ఇది 5 పౌండ్స్కి ఇచ్చిండు. 5 పౌండ్లు ఇంటికాడ 50 రూపాయలు. 5 పౌండ్లు ఇంటికాడ 50 రూపాయలు. అమ్మ 50 రూపాయలు. చూసినావు ఎంత మంచిగా. ఆకలి బాగా అవుతుంది. ఇక్కడ చిప్స్ తీసుకుందాం. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఎంత ఏజ్ వచ్చినా కూడా అందరు సంతూర్ ఆల్రెడీ ఒకటి తిన్నాం, అయిపోయింది. ఇది రెండో ఐస్ క్రీమ్.
నాకైతే ఇట్లా కూర్చొని తింటే గమ్మత్ అనిపించింది. ఎంత మంచిగా ఉంది. ఆ నీళ్ళు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, వైట్గా. లోపల ఉన్న స్టోన్స్ కూడా బయటకు కనబడుతున్నాయి. అక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటారు, అందరు వాళ్ళ పెట్స్ని వాకింగ్కి తీసుకొస్తారు. అది సమ్మర్ కాబట్టి అసలు మస్తు మంది, ఎంత దూరం చూస్తే అంత దూరం మేరకు జనాలే జనాలు, అంత జనాలు ఉండే. నాకేమో బాగా కాలుతుంది, వేడుందని నేను తింటున్నా. నా పక్క పొంటి ఒక పిల్లగా నన్నే చెప్తుంది. మరి వింత జంతువు ఎక్కడ అనుకుంటుండో ఏమో, వింత జంతువు ఎక్కడ అనుకుంటుండో ఏమో. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. హచ్చిడాగా వచ్చింది మన దగ్గరికి. ఆ ఓనర్ పోతే వెళ్ళిపోతుంది. అది ఉంటాయి పెట్టి. మరి హచ్చిడాగా ఎంతమందికి ఆదుకుంది కామెంట్ చేయుర్రి. ఇక్కడ లండన్ అయి ఉన్నట్టు ఇక్కడ కూడా బోన్మత్లో ఇట్లా బోన్మత్ అయ్యని ఉంది. అది ఎక్కితే అంత కనబడుతుంది అన్నారు, కానీ మేమైతే ఎక్కలేదు. లండన్ చూసిన వాళ్ళకైతే దాని గురించి తెలుస్తుంది. ఒక లక్ష కంటే ఇంకెక్కువ జనాలే ఉంటారు. ఏమంటారుగా ఇసుక ఎత్తే రాలనంత మంద, ఇసుక ఎత్తే కనవనంత మంద ఏదో అంటారు సంథింగ్, అట్లున్నారు జనాలు. వీళ్ళు ఇసుక ఎత్తే కూడా ఆ ఇసుక మంది అది కూడా ఇసుకల్లో ఉండదు అనుకోండి. అమ్మ సడన్గా పిల్లల్ని ముట్టాలనిపించింది అని గుర్తొచ్చింది. ఒక్కసారి స్ట్రైట్ అయింది. ఇక్కడ పిల్లల్ని అస్సలు ముట్టుకో. మనం పిక్నిక్ పోతే ఇట్లా సామాన్లు పట్టుకొని ఎట్లా వస్తామో వీళ్ళు అట్లా అంతా తినడానికి మంచిగా డ్రెస్సులు, కూర్చోడానికి ఇంకా చెద్దరి. పిక్నిక్ పోతే మనం ఎంత లగేజ్ పట్టుకొని పోతే వాళ్ళు అన్ని పట్టుకొని వచ్చారు. చూసిండ్రు కదా బీచ్ ఎంత మస్తుందో. నేనైతే ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ వాళ్ళు అయితే సమ్మర్ని ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తారు. అట్లనే వీళ్ళని చూసారు కదా, వీళ్ళైతే ఇక్కడ గాడ్స్, మన దగ్గర గజీతగాలు ఎట్లనో వీళ్ళు కూడా అట్లనే వీళ్ళ దగ్గర వాకీ టాకీలు ఉన్నాయి. ఎవరన్నా లోతుకు పోతే ఇగో ఒకవేళ ఎక్కువ దూరం పోతే వీళ్ళు పోయి తీసుకొచ్చి ఒడ్డున దిగబెడతారు. అబ్బాయి చిన్నది ఎంత చక్కదనం ఉంది, మంచిగా ఆడుకుంటుంది. నాకైతే మస్తు అనిపించింది. ఇక్కడోళ్ళు వాళ్ళ పిల్లల్ని అసలు జ్వరం వస్తుంది, జలుబు అని భయం లేకుండా అంతటి చల్లటి నీళ్ళకి తీసుకుపోయి ఈత నేర్పిస్తుండ్రు, వాళ్ళతోని ఆడిస్తుర్రు, వాళ్ళు ఆడుకుంటుర్రు. అసలు ఎంతమంది చిన్నపిల్లలు చూడుర్రు, అసలు ఎంత మస్తు అనిపించిందో నాకైతే. చూస్తే చిన్నపిల్లలే ఎక్కువ ఉండే ఆ రోజు. ఇక ఆ పక్క రోడ్డుకి ఆ పక్క అయితే బీచ్ ఉంటుంది, ఈ పక్కనేం పార్క్ ఉంటుంది. చూడుర్రు అసలు పార్క్ ఎంత మస్తుందో అంటే, ఎన్ని రకాల పువ్వులు. నాకైతే సూపర్ అనిపించింది. ఫుల్ ఫొటోస్ దిగిన నేనైతే. రెండు, మూడు, 4, 5, 6, 7, 8, 9. రోజంతా అయితే బీచ్లో మస్తు ఎంజాయ్ చేసిన. ఇక బీచ్ నుంచి హోటల్కి పోయే టైంకి అయితే సడన్గా మస్తు పోలీస్ వెహికల్స్, అసలు ఎంతమంది అంటే ఒక 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఆగమైంది. సో ఇక ముచ్చట ఏందనంటే, ఇక ఇక్కడ ఒక అబ్బాయిని పట్టుకున్నారు కదా, ఆ అబ్బాయి ఒరిజినల్ గన్నుతోని వాళ్ళ ఫ్రెండ్ని షూట్ చేయడానికి ట్రై చేసిండు. వాళ్ళు ఒక 10 మంది కలిసి ఫ్రెండ్స్ బీచ్కి వచ్చిరట టూర్కి. వాళ్ళకు గొడవ అయితే అసలు వాడి దగ్గర గన్నున్న సంగతి కూడా ఎదుటోళ్ళకి తెలియదంట. వాడు సడన్గా గన్ను తీసి కాల్చడానికి ట్రై చేస్తే అక్కడి నుంచి ఉన్న వాళ్ళందరూ పరారైపోయి ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ నుంచి ఒక అబ్బాయి అయితే పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి ఈ గన్ను ఎవరి దగ్గర అవుతుందో ఆ అబ్బాయిని పట్టుకున్నారు. ఇక్కడైతే నాకు ఇంకో కొత్త థింగ్ ఏమనిపించిందంటే, ఇక్కడ పోలీసులు జనాలను కొట్టరు, హర్ట్ వేయకుండా కొట్టకుండా, దెబ్బలేం వాళ్ళకి తగిలించకుండా మంచిగా స్మూత్గా డీల్ చేసి ఇగో ఇట్లా పనుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి జీప్ లేసి స్టేషన్కి అయితే తీసుకొని పోతారు. అట్లనే ఇక్కడ 2 లేడీస్ బాగా తాగి పోలీసులను కావాలని గొడవ వేసి అక్కడ ఉన్న జనాలందరినీ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళని కూడా ఏం అనలేదు. జస్ట్ వాళ్ళని కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఎందుకు ఇట్లా పిచ్చి బిహేవ్ చేస్తారు, అతని దగ్గర గన్ను ఉంది, మీకు అర్థమైతలేదు, మీరు తాగిండ్రు, సైలెంట్గా సప్పుడే కుండూరి పోన్రి అంటే వాళ్ళు వినలేదని చెప్పి వాళ్ళిద్దరిని కూడా జీబ్లో వేసుకొని తీసుకొని వేయండ్రు.
చూడు అసలు వీళ్ళు హర్ట్ అయ్యారు, కాకుంటే కాళ్ళు చేతులు బాడీ దొరకబట్టయితే తీసుకొని పోయినరు. ఆ తర్వాత ఏమైందో నాకైతే తెలియదు, కానీ ఇదైతే మస్తు అనిపించింది. ఇక్కడ పోలీసు వాళ్ళు అస్సలు జనాలను కొట్టరు, అసలు ఎవరిని హర్ట్ అయ్యారు, జస్ట్ ఇట్లా పట్టుకుంటారు అంతే. చూడుర్రి పోలీసు వాళ్ళు ఎంతమంది, అసలు నాకైతే షాక్ అనిపించింది నిజంగా. యుఎస్ఏలో గన్ కల్చర్ ఉంది అని అనుకున్నా, కానీ ఇక్కడ కూడా గన్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత మస్తు భయమైంది. ఎంతమంది అసలు వీడియోస్ ఫొటోస్, ఆ గన్ను ఉన్న న్యూస్ అయితే గజగజ వణికిర్రు లిటరలీ అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఆ తర్వాత గొడవ అయిపోయింది, పోలీసు వాళ్ళందరినీ ఎక్కడోళ్ళు అక్కడ పంపించేసిర్రు. అక్కడ ఉన్న జనాన్నంతా క్లియర్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినరు. వాళ్ళని చూడరు ఒకసారి. నా బోన్మత్ ట్రిప్ అయితే ఇట్లా జరిగింది. ట్రైన్లు ఎట్లుంటాయో మీకు వ్యూ పెడితే ఇక్కడ లోపల నేషనల్ ట్రైన్స్. సో మనకి ఇవి 5 కోచ్లు ఉన్నాయి. ఇవి ఏమంటారు, రోజు ట్రైన్ల జర్నీ చేస్తాం కదా, ఆ ట్రైన్ల కంటే ఈ ట్రైన్లు మస్తు క్లీన్గా నీట్గా ఉన్నాయి. ఎంత మస్తు ఉందంటే మన ఊర్లో ఏసీ బస్సులు ఉంటాయి కదా, అంతకన్నా మంచిగా ఉన్నాయి. ఒకసారి మీకు వ్యూ పెడతా చూడండి. సో ఒక కోచ్ నుండి ఇంకో కోచ్కి కనెక్ట్ ఉంది. జర్నీ కంప్లీటెడ్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.